4 నెలల పాలన ఎట్లుందని? 4 నెలల పాలన చెప్పుకుంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసలు కాంగ్రెస్ అంటేనే కరువు, తర్వాత అభివృద్ధి లేని పథకాలు, దొంగ హామీలు అన్నీ ఏది కూడా చేయరు. ఇవాళ వాళ్ళు 6 గ్యారెంటీలు తెర మీద తీసుకొచ్చి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి ప్రభుత్వం వచ్చినారు. మరి 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ అమలు చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి? ఏ గ్యారెంటీ అమలు చేయలేదు. ఇవాళ ఉచిత బస్సు ఏముంది? ఆ ఉచిత బస్సు పెట్టి వాళ్ళు కొట్లాడుతున్నారు. లేడీస్ గ్యాస్ సబ్సిడీ ఎక్కడ ఇచ్చిండు? గ్యాస్ సబ్సిడీ నువ్వేమన్నావు? నీకు బుద్ధి, సిగ్గు, శరం ఉంటే ఇవాళ ఇవాళ రైతులు తీసుకుందాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చెప్పినావు? నువ్వే చెప్పినావు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే అడగలే కదా. ఇవాళ నేనైతే అడగలే కదా. డిసెంబర్ 9వ తేదీ మేము ఎక్కగానే 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. ఆగస్టు 15 లోపు నేను చేస్తా, ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తా అంటున్నాడు. మరి ఇప్పటి వరకు చేయని దాన్ని ఇప్పుడు ఆగస్టు 15 అన్నది ఎట్లా తీసుకుంటారు? ఎన్నికల స్టంట్గా తీసుకుంటారా లేదంటే నెరవేరుస్తారన్న నమ్మకం ఉంది? ఇది పక్క ఎన్నికల స్టంట్. అంటే అబద్ధాలు చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు గెలవాలని చూస్తున్నారు. కానీ మీ వల్ల ఏమి కాదు. మీరు అబద్ధాలు, మోసము, దగాకోరు మాటలు మాట్లాడి ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు గెలవడానికి కోసమే మళ్ళీ ఆగస్టు 15 అన్నావు. నువ్వు ఆగస్టు 15 తర్వాత మళ్ళీ ఏ డేట్ మారుస్తావు ఏమని తెలుసా? నువ్వు ఎన్నికల కోసం, గెలుపు కోసం ఏమైనా చేస్తున్నావు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినావు. 6 గ్యారెంటీలు ఏ గ్యారెంటీ ఇచ్చినావు? మరి రైతులకు వరి పంటకు బోనస్ 500 ఇస్తున్నావు. ఏమైంది? ఇవాళ ఇప్పుడు ప్రజలు నమ్మే ఇట్లాంటి గ్యారెంటీలను నమ్మే, హామీలను నమ్మి ఓటేసారు. మరి ఇప్పుడు కూడా నమ్ముతారంటావా? ఆగస్టు 15ని దృష్టిలో పెట్టుకునే ఓట్లు పడితే అంటావా కాంగ్రెస్? ఇంకా కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. ఇంకా కాంగ్రెస్ అంటే కుట్ర, దగాకోర, అబద్ధాలు. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. వీడితో బద్మాష్ మాటలు చెప్పి మొత్తం ప్రభుత్వం ఫామ్ అవుతాడు. తర్వాత గెలిచిన కానీ ఇక మొత్తం క్రికెట్లు చూస్తున్నాడు. తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదు. పంట నష్టపోతే కూడా చూసే పరిస్థితి లేదు. ఇవాళ రైతులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న రైతులను కూడా పంట ఎండిపోయి పంట నష్టపోతే కూడా పట్టించుకోలేదు. ఎట్లా వాతావరణం? ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు. తాగనిక నీళ్లు ఇవ్వలేనా? కేసీఆర్ హయాంలో వర్షాలు మంచిగా పడ్డాయి. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ వర్షాలు సరిగ్గా పడలే, అందుకని పంటలు ఎండిపోతున్నాయి. తప్పించుకోవడానికి ఎన్నో 100 అబద్ధాలు చెప్పొచ్చు. అవన్నీ శాతగాక ఇవాళ పైన ప్రభుత్వాలతో మాట్లాడి వాటర్ని విడిపించే బాధ్యత మీ పైన ఉంది కదా. గవర్నమెంట్తో మాట్లాడి ఇప్పుడు కర్ణాటకలో మీ గవర్నమెంట్ ఉంది కదా, వాటర్ని విడిపించవచ్చు కదా. ఇవాళ జూరాల నీళ్ళు ఎండిపోయినాయి. ఇవాళ కృష్ణానదిలో వాటర్ లేవు, మళ్ళీ తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇదంతా మీ నిర్లక్ష్యమే కదా. మీరు చక్కగా చేస్తే ఇవాళ మీరు మాట్లాడితే ఎందుకు ఇవాళ పరిస్థితి వస్తుంది? కాళేశ్వరం నీళ్ళు లేవా? ఏదో ఒకటి ఏదో డ్యామేజ్ అయిందని దాన్ని అని దేశమంతా చూపిస్తున్నావు. అవన్నీ కళ్ళబల్లి మాటలు చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి పచ్చి దగాకోరు కుట్ర. నువ్వు అసలు నీకు తెలివి ఉంటే నువ్వు పాలమూరు బిడ్డని అనుకుంటున్నావు, కానీ పాలమూరు బిడ్డలు దరిద్రంగా చెడబుట్టినావు. నువ్వు పాలమూరుకి అవమానకరం. నువ్వు ఏం చేసినావు చెప్పు. ఇవాళ నువ్వు బీజేపీతో కుమ్మక్కై ఒక జిల్లాను అడ్డు పెట్టుకుని నేను పాలమూరు బిడ్డను అంటే ఓట్లు పడతాయా? ఎట్లా పడతాయి? ఓట్లు ఎట్లా పడతాయి? పడవు కదా. నువ్వు పాలమూరు బిడ్డని చెప్పుకున్నావు మొగతా. నువ్వు పాలమూరుకి ఏం చేసినావు ఫస్ట్ చెప్పు నాకు. అది ఇవాళ పాలమూరు బిడ్డలు, పాలమూరు ప్రజలు గోసపడి 60 ఏళ్ళు దాదాపు దగబడి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే పాలమూరు పచ్చబడ్డది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. మరి నువ్వేం బీకుతున్నావు నాకు అర్థం కాదు. ఇవాళ నువ్వు బీజేపీతో కుంభకాయను, మోడీకి సలాం పెడుతున్నావు, మోడీకి వంగంగి దండాలు పెడుతున్నావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే, నిజంగా నీకు పాలమూరు విశ్వాసం, పాలమూరు నీళ్ళు తాగి ఉంటే నువ్వు తక్షణమే జాతీయ హోదా ప్రాజెక్టుని ప్రకటించు. కాళేశ్వరం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేవు? మరి నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు కదా, మోదీకి దండాలు పెడుతున్నావు కదా. నీ స్థాయి ఏంది? నీ కథ ఏంది? ఊక పేగులు మెడకేసుకుని నేను పాలమూరు బిడ్డ, మా పాలమూరు ఇజ్జత్ ఇస్తున్నావు రా బాయ్. నువ్వు పేగులు మెడకేసుకుని తింటా తిరుగుతా అంటే నీ లాంగ్వేజ్ ఏంది? నీ కథ ఏంది? నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే ఓ సామాన్య కార్యకర్తవా? నువ్వు నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు. నువ్వు కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఎక్కడో పడిన దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 100 పథకాలు పెట్టి ఇవాళ ప్రతి పేదింటి కూడా ఒక పథకం ఏదో ఈ రాష్ట్రంలో తీసుకో, ఏ గడపన తీసుకో, ఏ ఊర్లోనే తీసుకో, కనీసం గవర్నమెంట్ నుంచి ఒక పథకం వచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత కళ్ళబల్లి మాటలు చెప్పి రైతులకి నీళ్లు లేవు, రైతులకి రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, బోనస్ లేదు, వరి పంటకు బోనస్ లేదు. నువ్వు బోనస్ అని మొత్తుకుంటే కదా. ఏమే బోనస్ లేదు. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ అన్నావు, గ్యాస్ సబ్సిడీ లేదు.